ఓకే, అట్లుంది. పుష్ప మూవీ చూసావా? అవును చూసిన, పుష్ప మూవీ చూసిన. ఎట్లా అనిపించింది? టికెట్ రేట్స్ తగ్గిపోయినాయి ఇప్పుడు. టికెట్స్ తగ్గిపోయినాయి. నేనేంటంటే రిలీజ్ అయినాక 5 days తర్వాతే చూసిన నేను మూవీ. అవును, మూవీ అంతా బాగానే ఉంది కానీ టికెట్ రేట్ వీళ్ళు ఏంటంటే హై చేసి అది ఒకటి తప్పు చేసి వీళ్ళు. సో ఆస్కార్ రావచ్చు అంటారు మరి? ఆస్కార్ రావచ్చు 90%. నా తరఫు నుంచి 90% రావచ్చు ఆస్కార్ అనేది. ఓకే, అయితే అల్లు అర్జున్ గారు రెమ్యురేషన్ పెంచేస్తున్నారు అంటున్నారు. మరి కామన్ మ్యాన్ టికెట్ కొనడం కష్టం అయిపోతుంది అన్నావు నీకు కూడా. అయితే దాని గురించి ఏం చెప్తావు? ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే అన్న, ఇప్పుడు ఆయన టికెట్ రేట్ ఎక్కువ చేస్తుందంటే అది చేయకూడదు, అది ఒకటి చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది అల్లు అర్జున్ చాలా ఫ్యాన్స్ అన్న, మీకు తెలుసు. ఏంటంటే ఇప్పుడు ఆయన నార్త్ సైడ్లో పోయి బీహార్లో పోయి ఇంటర్వ్యూ ఇచ్చిండు, అవన్నీ చేసిండు. ఇంకేందంటే బీహార్లో ఇంకా ఫ్యాన్స్ అనేది పెరిగింది ఆయనకు. తెలుగు వాళ్ళకి ఎందుకు అల్లు అర్జున్ అంటే నచ్చట్లేదా, లేకపోతే పుష్ప సిరీస్ నచ్చట్లేదా? అల్లు అర్జున్ అంటే నచ్చుతుంది కానీ పుష్ప సిరీస్ నచ్చుతలేదంట బెటర్గా. ఓకే, పుష్ప సిరీస్ నార్త్ వాళ్ళకి నచ్చినట్టు తెలుగు వాళ్ళకి నచ్చట్లేదు. అవును, అంతే. ఓకే, అంటే యాక్చువల్గా ఏం మిస్ అయిందా మరి? తెలుగు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఆయన నుంచి? పుష్పలో ఏం మిస్ అయ్యి ఉండొచ్చు బహుశా నీ ఎక్స్పెక్టేషన్స్? నా ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇప్పుడు ఆయన చేసిన యాక్టింగ్ అంతా బెటరే, బట్ ఏంటంటే అంటే నార్త్ వాళ్ళని బేస్ చేసుకుని వీళ్ళు ఓవర్గా ఫైట్లు, ఓవర్గా సీన్లు చేయడం కారణం. అవునవును, ఓవర్గా యాక్షన్స్ అనేది ఓవర్గా చూపించేస్తారు అట్లా. గుట్కా వేసుకోవడం అంటే నార్త్ వాళ్ళు వేసుకుంటారు కదా, గుట్కా అంటే అట్లా కాదు బ్రో. ఇప్పుడు నార్త్లో ఆయన పోగానే ఆయన ఫ్యాన్స్ ఇంకా చాలా పెరిగిండు ఇట్లా. అంటే కొంచెం లేడీ గెటప్, అమ్మవారి గెటప్ వల్ల ఏమైనా హైప్ ఏమైనా తగ్గిందంట అల్లు అర్జున్? లేదు, అట్లేం లేదు.